మాట్లాడు. రైతు సోదరులకు నమస్కారము. ఇది మన ఆన్వే కంపెనీ అక్షయ్ ఐటీ ప్రొడక్ట్. ఇది ఒక బ్యాగ్కు 8 నుంచి 12 మూటలు పోయాలి ఊరియాల. కొంచెం మిక్స్ చేసుకొని ఊరియాకు పట్టించినాక మన పొలానికి ఒక ఏకానికి ఒక బ్యాగ్ కలాలి. ఒక బ్యాగ్ కలిపితే దీంతో గంట వస్తుంది, మళ్ళీ పచ్చదనం వస్తుంది. మళ్ళీ ఒకటి ఈ సౌడు పొలంలో సౌడుకు ఎర్రగా కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోకుండా కూడా ఇది కాపాడుతుంది. చచ్చిపోయే వరిని కూడా దీని ద్వారా మనకు ఫలితం ఉంటుంది. ఇది ఫలడం ద్వారా మనకు తక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఇది మళ్ళీ రెండోసారి పొట్టదశ చల్లినా కానీ ఇప్పుడు పొట్టదశలో ఏది మన పొటాషియం కలుపుకొని కలుతాం. అలా పొటాషియం కలిపి చల్లామనుకో గింజ వేట వస్తుంది, మళ్ళీ ఇత్తులు పెద్దగా వస్తాయి, పెద్దగా వస్తుంది. మళ్ళీ ఒకటి గింజ తాళపోదు అన్నట్టు. మళ్ళీ మనం ఏదైనా పురుగు పడ్డా కానీ, మొగి పురుగు పడ్డా, ఏదైనా వేరే పురుగు పచ్చ పురుగు పడ్డా కానీ అలా ఒక పంపుకు 10 ml కొట్టాలి. కొడితే ఈ ఆకు మీద పౌరుతోనే ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక 10 నుంచి 15 రోజుల దాకా దాని మీద విషం అనేది ఆకు మీద అట్లే ఉంటుంది. అదే మనం ఇది కలపక కొట్టామనుకో ఇట్లా చినుకు పడుతుంది. చినుకు పడి అది ఎండకు ఆవిరైపోతుంది. ఇది కలిపిన ద్వారా మనకి ఏమంటే ఆకు మీద ఒక సుక్క పడితే ఆ ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి విషం అయిపోతుంది. విషం అయ్యి 10 నుంచి 15 రోజుల దాకా తర్వాత మనం కొట్టినాక 15 రోజులకు పురుగు పడ్డా కానీ ఆ ఆకులు తిన్న వెంటనే పురుగు వెంటనే చచ్చిపోతుంది. ఇది కలుపుకొని స్ప్రే చేసిన రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ ఒక ఊరియాలో 12 మూటలు పోయాలి, అట్లా చల్లిన రిజల్ట్ ఉంటుంది. గంట వస్తుంది. మనం ఏకైనా ఒక 5 గోయిలు పోతాం, గంట గోయిలు. ఇవి మనం కలిపినామనుకో 5 కిలో పోయకుండా 5 కిలో 2 ఎకరాలు కోసినా మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు దీని ద్వారా. ఇప్పుడు నేను ఇక్కడ మాది వచ్చేసి మల్లయ్యపేట గ్రామం. ఇప్పుడు నేను ప్రస్తుతం ఇక్కడ ముస్తాబాద్ గ్రామంలో ఒక రైతు పుణ్య గారికి ఇవ్వడం జరిగినది అన్న. ఇప్పుడు ఇది చల్లడం ద్వారా నీకు ఎట్లా ఫలితం ఉన్నది? పొలం ఏమన్నా వర్కౌట్ అయిందా కాలేదా? వర్కౌట్ అయింది. మీ ద్వారానే మీరు రైతులకు చెప్పగలరు. వర్కౌట్ అయింది, మంచిగా ఉంది. ఇప్పుడు పోయినసారి చల్లినా ఈసారి చల్లినా రిజల్ట్ మంచిగా వచ్చింది. పోయినసారి చల్లితే రిజల్ట్ మంచిగా వచ్చింది. మళ్ళీ ఉకం తీసుకొని చల్లినా ఉడకం వరి మంచిగా ఉంది. గంట గిట్లా మంచిగా వచ్చింది. పంట ఉడకం మంచిగా ఉంది. ఇప్పుడు అయితే దిగుబడి ఉడకం అట్లా ఇప్పుడు ఉకం చల్లినా, మళ్ళీసారి ఉకం చల్లినా గుల ఉకం ఇప్పుడే ఇంటుంది. అంత వరి పుట్టకుంది. వరి అయితే ఇప్పుడైతే బాగానే ఉంది. మళ్ళీ ఉకం ఎవరైనా కానీ తీసుకోరి, కొంచెం మంచిగా రిజల్ట్ ఉంది. ఇది నువ్వు పోయినసారి తీసుకున్నావు కదా, పోయినసారి ఎంత నువ్వు ఒక్కరు తీసుకున్నావు. తర్వాత నీ పొలం చూసి ఎంతమంది తీసుకున్నారు? మస్తు మంది తీసుకోరు. నేను చెప్పిన అందరికి మస్తు మంది ఉకం తీసుకోరు. అందరికీ రిజల్ట్ మంచిగా ఉంది. ఇప్పుడు ఉకం మస్తు మంది తీసుకుంటారు. ఇక చాలామంది వాడుతారు ఇదే. ఇప్పుడు ఇది వాడడం ద్వారా మనకు గంట ఎట్లా వచ్చింది? మంచిగా వచ్చింది అన్న. గంట మంచిగా ఉంది. వరి ఉకం మంచిగా పచ్చగా ఉంది. వరి ఇది మన ఊరి పేరు ఏంటి? ముస్తాబాద్. మాది ముస్తాబాద్ ఊరు, ముస్తాబాద్ మండలం. ఇప్పుడు ఇది తీసుకొని చదవడం ద్వారా ఏమన్నా ఫలితమే ఉన్నది కదా? ఫలితమే ఉందన్న. ఇది దీని ద్వారా నువ్వు ఒక 10 మందికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనకు రిజల్ట్ వచ్చింది కాబట్టి 10 మందికి హెల్ప్ చేస్తే మనం ఒక రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళం అయిపోతాం. బాగానే ఉంది. వరి అయితే మంచిగా ఉంది.